నా పేరు బొలుసు రవి, మండల వ్యవసాయ అధికారి, కపిలేశ్వరపురం. ఈ తొలకరి సీజన్కు సంబంధించి రైతులకి ఎరువుల పంపిణీ వ్యవస్థలో మార్పులు చేర్పులు జరగడం జరిగింది. ఇది రైతాంగం జాగ్రత్తగా గమనించుకుంది. కేవలం యూరియా, డిఏపి మాత్రమే ఏపీఐన్స్ అనే యాప్ ద్వారా, ఆ యాప్లో మీ ఆధార్ నెంబర్కి ఈ క్రాప్ ఆధారంగా, ఈ పంట ఆధారంగా మీకు ఎంత పొలం ఉందో ఆ పొలానికి ప్రతి ఎకరానికి 2 బస్తాలు యూరియా, 1 బస్తా డిఏపి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి రైతులందరూ కూడా మీరు ఈ యాప్ని మీ సొంత ఫోన్లో కూడా డైరెక్ట్గా యాప్ వేసుకోవచ్చు. యాప్లో మీ పొలం వివరాలు, మీకు ఎన్ని యూరియా బస్తాలు వస్తాయనేది క్లియర్గా అందరికీ కనిపిస్తాయి. కానీ ఎవరైతే ఫోను ఆపరేట్ చేయలేదు, లేకపోతే ఆండ్రాయిడ్ ఫోన్ లేదు అనుకుంటారో వాళ్ళు మాత్రం రైతు భరోసా కేంద్రాన్ని సంప్రదించినట్లయితే రైతు భరోసా కేంద్రంలోనే మీకు స్క్రీన్ మీద చూపించి మీ పొలం ఎంత ఉన్నాయి, ఇంటికి ఎన్ని బస్తాలు వస్తున్నాయని చెప్పడం జరుగుతుంది. తద్వారా మీరు ఏ ఎరువుల షాప్లో ఈ ఎరువులు కొనుక్కోవాలనుకుంటున్నారో ఆ ఎరువుల షాప్ను కూడా మనకి మ్యాప్ చేయడం జరుగుతుందండి. అక్కడికి వెళ్ళినట్లయితే మీ ఆధార్ నెంబర్ చెప్పినట్లయితే వెంటనే మీకు 2 మిషన్స్లోనూ కూడా ఈ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మీకు ఎరువులు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఏ రైతులు జాగ్రత్త పడాలంటే ఇందులో గత సంవత్సరం నుంచి కూడా ఈ క్రాప్లో మన పొలాలు లేవు అనుకున్న వాళ్ళు తప్పనిసరిగా ఈ క్రాప్ నమోదు చేయించుకుని మాత్రమే ఎరువుల దుకాణానికి వెళ్ళవలసి ఉంటుంది. అలా కాకుండా గత ఈ పంటలో కూడా పేరు మార్పులు, ఎవరైనా చనిపోయిన వారు కానీ, ఎవరైనా పొలం అమ్మేసుకున్న వాళ్ళు కానీ, ఇటువంటి వాళ్ళు పేరు మార్పులు ఏదైనా చేయవలసిన అవసరం ఉంటే కనుక మనకి ముందుగా రైతు సేవా కేంద్రం, ఏ ఊర్లో పొలం ఉందో ఆ రైతు సేవా కేంద్రాన్ని సంప్రదించి అది సరి చేయించుకున్న తర్వాత మాత్రమే ఎరువులు దొరకడానికి వెళ్ళచ్చు. ఈ చిన్న మార్పును గమనించి రైతులందరూ కూడా ఈ ఎరువులు తీసుకునే సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చుగా కోరుచు. రైతు సోదరులందరూ కూడా ఈ తొలకరికి సంబంధించి నార్మల్ వేసుకోవటం, ఈ నెల 25వ తారీఖు కన్నా నార్మల్ పూర్తి చేసుకుని వచ్చే నెల 25వ తారీఖులోపు ఊడ్పులు పూర్తి చేసుకుంటే సకాలంలో మన తొలకరి పూర్తయ్యి మనకి నవంబరు నెలలో వచ్చే తుఫాన్లకి దొరకకుండా మనం పంటని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే రైతులందరూ కూడా ఈ తొలకరి పంటకు సంబంధించి పంటల బీమా పథకం ద్వారా ఇన్సూరెన్స్ మనమే చేసుకోవాలన్న దాన్ని ఒకసారి దృష్టిలో పెట్టుకోండి. ఈ ఇన్సూరెన్స్కి సంబంధించి ఇంకా టెండర్స్ కాల్ఫర్ చేశారు. వాళ్ళు టెండర్స్ చేసిన దాని ప్రకారం మనం ప్రీమియం ఎంత కట్టాలి ఏంటి అన్నది కూడా ఒక వారం 10 రోజుల్లో మనకి ఫైనలైజ్ అవుతుంది. కాబట్టి అందరూ నాట్లు వేసుకున్న తర్వాత మాత్రమే ఇన్సూరెన్స్ కట్టుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ లోపల మేము ఇన్సూరెన్స్ కట్టుకోవాలి అన్నది దృష్టిలో మాత్రం ఉంచుకోవాలని రైతు సోదరులందరినీ కోరుతున్నాను.